హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన కొండ ప్రాంతాన్ని చూపిస్తాను. అదండి, బ్రిటిష్ వారు కట్టిన కోట ఉంది. ఆ ప్రాంతానికి నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాము. ఇదంతా కొండ మధ్యలో నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఈ కొండ చాలా దూరంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎంతో ఎత్తు ఉంటుంది. సుమారుగా ఈ కొండ సముద్ర మట్టానికి 1043 అడుగుల ఎత్తులో ఉందని అందరూ అంటున్నారు. ఇప్పుడు అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిద్దాం. ఈ ప్లేస్ అడవి పందులు దుగ్గడం జరిగింది ఫ్రెండ్స్. అప్పుడే క్రూర మృగాలు ఈ అడవిలో ఉన్నాయని మాకు వెళ్ళేటప్పుడు చాలామంది చెప్పారు. కొండ మధ్య వరకు జనాలు ఉంటారు ఫ్రెండ్స్, అక్కడక్కడ సేవలోకి వెళ్ళిన వాళ్ళు. ఇంత కొండ పేరు చెప్పలేదు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు తీసుకెళ్ళిపోయే కొండ గేసర్ కొండ. ఆ కొండకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒకసారి. ఆడ చేళ్ళు చేసుకునే వాళ్ళు మధ్యలో కర్రలు గట్ట ఈ చేళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. మా తమ్ముడు, మా బావగారు, నేను, అలాగే మా చెల్లి, అలాగే మా బావగారులకి వెళ్తున్నాము. చూడండి, చాలా గడ్డి ఉంది ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు అక్కడక్కడ అడ్డ ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అడ్డాకులు అవి కూడా ఆ ప్రాంతంలో బాగా దొరుకుతాయి. ఇక్కడ ఈ గడ్డి వల్ల బాగా దురదలు వస్తాయి. అలాగే క్రూర మృగాలు కానీ పెద్ద పెద్ద కొండశీలలు కానీ పాములు కానీ ఈ గడ్డిలో ఉంటాయని చెప్తారు. ఆ పక్కన కనిపిస్తుంది కదా ఫ్రెండ్ కొండ, అది సేమ్ గుడిసె టైప్ ఉంటుంది. మేము వెళ్ళే కొండ కూడా గుడిసెలుగా ఉంటుంది. కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ప్రాంతం ఉందని, కట్టిన కోట ఉందని మేము అక్కడికి వెళ్ళడం జరుగుతున్నది. మిమ్మల్ని చూపిద్దామని చాలా కష్టపడి ఎక్కుతున్నాం ఫ్రెండ్స్, చాలా కష్టపడి ఎక్కుతున్నాం. ఈ కాయలు ఏంటి అనుకుంటారు మీరు? ఆ దాహానికి ఆకలికి ఉపయోగపడుతుంది, అందుకని ఆ కాయ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మా వాళ్ళు చూపిస్తున్నారు కదా, ఆ కొండ సేమ్ వేస్టేజ్గా గుడిసె టైప్ ఉంటుంది. గుడిసె ఎలాగ ఉందో ఈ కొండ కూడా అలాగే ఉంటుంది, చాలా ఎత్తులో ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, బ్రిటిష్ వాళ్ళు కట్టిన కోట. ఇది కట్టి సుమారుగా 150 సంవత్సరాల పైన అవుతుంది. చాలా ఇప్పటికి చెక్కు చెదరలేదు ఫ్రెండ్స్. అక్కడక్కడ కొంతమంది ఆ రాళ్ళు తీయడం జరిగింది, లోపల ఏదో ఉందని. చూపిస్తాను మీకు ఒక అద్భుతం. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, ఇదే ఈ మార్క్ ఎందుకు చేశారు అని మాకు డౌటు. ఇదివరకు ఈ మార్క్ ఎవరు కనిపెట్టలేదు, మేము కనిపెట్టి మిమ్మల్ని చూపించడం జరుగుతున్నది. ఈ మార్క్ ఉందంటే లోపల ఏదో ఉందని మాకు అనిపిస్తుంది. కొంతమంది ఇక్కడ తీయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, రాళ్ళు ఇంత ఎత్తైన కొండలో అది కట్టారంటే ఏదో విశేషం ఉంది ఫ్రెండ్స్. చూసారుగా, చుట్టూ కొండలు మేఘాల్లో తేలుతున్నట్టు ఉంది. చాలా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. గుడిసె కన్నా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇది నిర్మించి సుమారుగా 150 సంవత్సరాలు అయి ఉంటుంది ఫ్రెండ్స్. కానీ కింద ఏదో నిధులో లేకపోతే ఏదో విశేషం ఉంటుంది ఫ్రెండ్స్. మాకంటే ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఏదో జెండా పాతడానికి ఇలా నిర్మించారని. జెండా పాతే ఆ గుర్తు ఎందుకు పెడతారు ఫ్రెండ్స్? ఆ గుర్తు ఉందంటే బట్ ఏదో ఇక్కడ ఉందని మాకు అనిపిస్తుంది. సుమారుగా 150 సంవత్సరాలు అయింది నిర్మించి. ఈ వీడియో చాలా కంగారుగా తీసాం ఫ్రెండ్స్, భయంగా వెళ్ళాము. మళ్ళీ అవకాశం ఉంటే చక్కగా తీసి మళ్ళీ మిమ్మల్ని చూపిస్తాను, నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. కింద ఏమి కనిపించట్లేదు, మేఘాల్లో తేలుతున్నట్టుంది. మేఘాల్లో చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే మా గ్రామానికి ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చూడండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి వీడియోస్ ఇంకెన్నో పెడతాను, ఇంకా అద్భుతమైన వీడియోస్ ఎన్నో పెడతాను. ఇప్పుడు కంగారుగా తీసాను ఫ్రెండ్స్, భయంగా వెళ్ళాము ఇక్కడికి. అందుకని వీడియో కూడా కొద్దిగా నీట్గా తీయలేదు. మళ్ళీ వెళ్ళి నీట్గా తీసి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే కోట బ్రిటిష్ వాళ్ళు కట్టింది. ఇంత అద్భుతంగా ఉంది, చెక్కు చెదరలేదు. కానీ ఆ మార్క్ ఉంది ఫ్రెండ్స్, అదేంటో తెలియదు. దానికోసమైనా మళ్ళీ వీడియో చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.